అందరి సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి అన్నారు. ఆమె అధ్యక్షతన విజయనగరం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో సాధారణ సమావేశం జరిగింది. మొత్తం ఎజెండాల పొందుపరిచిన 36 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. 0 అవర్ సమయంలో పలువురు సభ్యులు స్థానిక సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చారు. వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ పల్లి నల్లనయ్య సభ్యులకు తెలిపారు. అనంతరం అజెండాల పొందుపరిచిన అంశాలపై చర్చ జరిగింది. సభ్యులు పలు అంశాలపై చర్చించిన తర్వాత ఆమోదం తెలిపారు. అన్నప్పుడు ఈ బడ్జెట్ పక్కన దేనికే చెల్లిస్తున్నారు, చెల్లించట్లేదు. తాళాలను కూడా పాలకవర్గ సభ్యుల ఆమోదం కోరగా సిఆర్ నంబర్ 3 నందు అయితే చాలా అందంగా అంతే కాకుండా విశాఖపట్నం నుండి విజయనగరంకి కొత్తవలస నుండి విజయనగరంకి మెయిన్ జంక్షన్ ఉంది, దాన్నే వై జంక్షన్ అంటారు. కానీ విజయనగరంకి ముఖద్వారం అది, కానీ అక్కడే అందరూ లేదు. ఇల్లు చూడడానికి ఎంట్రన్స్ చూస్తారు, చాలా అందంగా ఉంటుంది, కానీ అక్కడే అభివృద్ధి అనేది జరగలేదు. దయచేసి కమిషనర్కి వచ్చి పరిశీలించి ఆ జంక్షన్ ఏ విధంగా అయితే బాగుంటుంది అని ఆలోచన చేసి ఒక స్వాగతం బోర్డు, అదేవిధంగా ఆకర్షణని ఏ విధంగా అయితే అందంగా ఉంటుందో దాన్ని కూడా ఇవ్వాల్సిందే కోరుకుంటున్నాం. 50 డివిజన్లు అడ్వర్టైజ్మెంట్ ఒక వీధి పేరు వద్దండి, అన్ని వార్డులు పెట్టండి, మాకు సమస్యలు ఉండాలి అని చెప్పేసి మేము వీడియో కాన్ఫరెన్స్ లో చూస్తే ఆ వీడియో కాన్ఫరెన్స్ కనుక ప్రతి పురపాలక సంఘానికి ఉంది, నగరపాలక సంస్థకి ఉంది. మన విజయనగరం నగరపాలక సంస్థకి లేదు. అది గమనించి నేను ఎక్కడ వెళ్ళినా అక్కడ లోగో ఉండటం లేదు కాబట్టి ఎక్కడ కూడా మీ అందరి దృష్టిలో పెట్టడం, దీనికి ఒక కాంపిటీషన్ పెట్టడం,